నా అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ బాల వికాస్ గురువులకి అలాగే అందరికీ ప్రేమతో సాయిరాం. ఈరోజు నేను స్వామితో నాకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు చెప్దామని అనుకున్నాను. నేను అసలైతే బాల వికాస్కి వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు మా స్కూల్లో, అంటే నేను శాంతినికేతన్ స్కూల్లో చదువుతున్నాను, మా స్కూల్లోని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో రమాదేవి ఆంటీని నేను కలిసాను అనమాట. ఆ రోజు రమాదేవి ఆంటీ చెప్పిన మాటలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత వచ్చే వారం నుంచి బాల వికాస్లో చేరుదాం అనుకుని నేను నిర్ణయించుకున్నాను. అలాగే మా డైరెక్టర్ సార్, మ్యాగ్నా మేడం, బిగ్ మేడం అందరూ చాలా చెప్పారు, జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుని చాలా చెప్పారు. కాబట్టి నేను జాయిన్ అవుదాం అనుకుని నిర్ణయించుకొని నేను మా తమ్ముడు నెక్స్ట్ వారం నుంచి సండే క్లాసెస్కి వెళ్ళడం మొదలెట్టామన్నమాట. వెళ్తున్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, నమ్మకంతోనైతేనే జాయిన్ అయ్యాను, కానీ ఏదో వెళ్తున్నాం, ఏదో మంచిగా నేర్చుకుందామని అనుకున్నాను. కానీ తర్వాత భజన్స్కి వెళ్తూ, సర్వీసెస్కి వెళ్తూ, ఆంటీ మాటలు వింటూ చాలా అంటే తెలియని ఫీలింగ్ అనమాట. ఏదో అంటే నేను ఏదో సాధించాను, నాకు ఏదో వచ్చింది, నాతో స్వామి ఉన్నారు అనుకొని ఏదో తెలియని అనుభూతి చెందాను. చాలా బాగా అనిపించేది. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 10th క్లాస్లో 570 మార్క్స్ వచ్చాయి నాకు. అలాగే స్కూల్ ఫస్ట్ వచ్చానని కూడా మీకు అందరికీ, అంటే ఇప్పటి వరకు చాలామంది చెప్పుకుంటారు. కానీ మీరు అందరూ అనుకుని ఉండొచ్చు, స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే రాత్రి పగలు కూర్చొని చదువుకుంటుంది, అసలు పడుకోకుండా అలా చదువుతూ ఉంటుంది, నైట్ అవుట్స్ చేసిందేమో అని అనుకోవచ్చు. నిజం చెప్తున్నాను, నేను ఒక్కరోజు కూడా ఇంట్లో బుక్ తీయలేదు. కావాలంటే మా పేరెంట్స్ని అడగచ్చు. అదంతా స్వామి దయ్యానే నేను అనుకుంటాను. మా స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, ఎవరైనా అంటే ప్రతిదీ బాగా చెప్తారనమాట. మా స్కూల్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను లెసన్స్ మాత్రమే వినేదాన్ని, లెసన్స్ మాత్రమే విని అవి అలాగా లెసన్స్ గుర్తుంచుకొని అందులో టాపిక్ మాత్రమే తీసుకొని నేను చేసేదాన్ని. అది నాకు చాలా హెల్ప్ అయింది లాస్ట్కి. అయితే లాస్ట్ ఎగ్జామ్స్ మొదలైనప్పటికీ నా హెల్త్ చాలా పాడైపోయింది అనమాట. నేను ఫుల్ ఫీవర్తోని మంచం మీదే ఉన్నాను. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే, నేను అసలు చదవలేకపోయాను ఎగ్జామ్స్కి. అంటే నాకు ఉండేది మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని ఉండేది, కానీ నేను ఎప్పుడు బుక్ తీసేదాన్ని కాదు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫీవర్, స్వామి ఎలా రాస్తాను, నేను అసలు పాస్ అవ్వగలనా అనుకుని నేను ఎంత బాధపడ్డానో ఎంత భయపడ్డానో నాకు తెలుసు. మా క్లాస్ టీచర్కి నా మీద ఎంత నమ్మకం అంటే, నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు ఖచ్చితంగా అని ఫస్ట్ ఆవిడ చెప్పారు నాకు. ఆవిడ చెప్పిన ఆవిడ లాస్ట్లో ఎగ్జామ్స్ అయినప్పటికీ నువ్వు పాస్ అయితే చాలమ్మా, నాకు అదే సంతోషం అని అన్నారు. అంత స్టేజ్కి వచ్చింది అనమాట నా హెల్త్. అంటే అంత నమ్మకంగా చెప్పిన ఆవిడే నువ్వు పాస్ అయితే చాలు అని అన్నారు నాకు. అలాంటిది నేను స్వామి మీద భారం వదిలేసాను. నేనేం చదవలేదు, నా హెల్త్ నేను చూసుకున్నాను, నిద్రపోయాను అంతే. వెళ్ళి ఎగ్జామ్ ఏదో రాసి వచ్చాను అంతే. లాస్ట్కి రిజల్ట్ చూస్తే 570. స్వామి మీద నమ్మకం వచ్చి మనం ఏం చేసినా సరే జరుగుతుంది అని నేను దీని నుంచి చాలా బలంగా నమ్మాను. అలాగే ఈరోజు ఈ భజన పెట్టుకోవడానికి కూడా కారణం, నాకు ఈ థాట్ అనేది రాలేదు. లాస్ట్ టైం ఎప్పుడో నేను సాయి మందిరానికి భజన్స్కి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు నాకు, భజన్స్ పెట్టుకోమా మీ ఇంట్లో బాగుంటుంది అని. ఆయన ఎవరో నాకు ఇప్పుడు అంతగా గుర్తులేదు, అంటే ఫేస్ అది నాకు అంత గుర్తులేదు, కానీ నాకు చెప్పారు మీ ఇంట్లో పెట్టుకోమా బాగుంటుందని. నేను వెంటనే ఆ అంకులే చెప్పారు. నేను మా ఇంటికి వచ్చి మా డాడీతో మా మమ్మీతో చెప్పాను భజన్స్ పెట్టుకుంటాను ఇలాగా. నాకు ఒక అంకుల్ చెప్పారు, స్వామి చెప్పించారు అనుకుంటా అంకుల్తోని, ఏమో పెట్టుకోవాలని ఉంది నాకు అని చెప్పాను. ఎలాగో మా పేరెంట్స్ డివోటీస్ కాదు, నేనైతే బాల వికాస్ స్టూడెంట్, కానీ మా పేరెంట్స్ అసలు ముందు నుంచి డివోటీస్ కాదు. వాళ్ళలో ఒప్పుకుంటారు, అంటే భజన్స్ పెట్టుకుంటానంటే వాళ్ళు డివోటీస్ కాదు, వాళ్ళలో ఒప్పుకుంటారు. అయినా సరే వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. అది కూడా స్వామి లీలనే అనుకున్నాను నేను. వాళ్ళకి ఆ థాట్ క్రియేట్ చేసింది కూడా స్వామి అని అనుకున్నాను నేను. వెంటనే మా పేరెంట్స్ భజన్స్కి ఒప్పుకున్నారు. 2-3 సార్లు పెట్టుకుందామని అనుకున్నాను. ఒకసారేమో మా గురువు ఊర్లో లేరనుకొని ఒకసారి ఆగిపోయాను, ఒకసారి మా పేరెంట్స్ ఊర్లో లేరని ఆగిపోయాను. అలాగా 2-3 సార్లు ఆగింది ఆ భజన, అలా వెనక్కి వస్తుంది. ఈ రోజు అయితే ఇంత సక్సెస్ఫుల్గా అయింది. మీరందరూ వచ్చి ఇలా ఎంత చక్కగా నిండి, మార్నింగ్ నగర్ కూడా చాలా బాగా అయింది. దగ్గర 20 మంది వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్వామికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే నగర్కి ఎక్కువ మంది రారు అని విన్నాను నేను, కానీ 20 మంది వచ్చారంటే
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. స్వామి అయితే ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు నాకు. అసలు నా హెల్త్ బాగోకుండా నేను ఏం చదవకుండా స్కూల్ ఫస్ట్ ఎలా వస్తాను, అదంతా స్వామి లీలే. నేనైతే చాలా మనస్ఫూర్తిగా స్వామికి రుణపడిపోయి ఉన్నాను. థ్యాంక్ యూ.